బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో పెళ్లిళ్ల సీజన్ అధికారికంగా ప్రారంభం కావడంతో బంగారం ధరకు రెక్కలొస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కాస్త తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో ధరలు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 1,57,380 వద్ద స్థిరపడింది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,44,260గా ఉంది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ కథనం ప్రకారం శుక్రవారంతో పోలిస్తే 24 క్యారెట్ల బంగారంపై 880 రూపాయలు, 22 క్యారెట్లపై 800 రూపాయల మేర పెరిగింది. దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధోరణి కనిపించింది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 1,57,520 ఉండగా, ముంబైలో 1,57,370, చెన్నైలో 1,57,300గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకుంటున్న పరిణామాలే బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా విశ్లేషకులు చెప్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, డాలర్ విలువలో మార్పులు, ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. ఈ కారణంగానే పసిడికి డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతున్నాయి. మార్కెట్ వర్గాలు వివరిస్తున్నాయి. ఈ ధరల పెరుగుదల సాధారణ వినియోగదారులపై, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొనుగోలు చేసే వారిపై ప్రభావం చూపనుంది. మొత్తంగా వినియోగదారులకు గోల్డ్ ధరలు గట్టి షాక్ ఇస్తున్నాయి. ఇటీవల స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు మళ్లీ దూసుకుపోతూ కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు జోరుగా సాగుతున్న సమయంలో ధరలు ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఇక వెండి ధర కూడా అదే రీతిలో భారీగా పెరిగింది. ఈ రోజు కిలో వెండిపై 5,000 పెరగడంతో బులియన్ మార్కెట్లో అది 2,75,000 వద్ద అమ్ముడవుతుంది. అయితే హైదరాబాద్, చెన్నైలో కిలో వెండి ధర మరింత ఎక్కువగా 2,90,000 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కూడా కిలో వెండి 2,75,000 వద్దనే కొనసాగుతుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.